ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ రిజరెక్షన్ డే. ఈరోజు ప్రపంచమంతా ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు యేసు మరణం నుండి తిరిగి లేచాడని. దేవుని బిడ్డలారా, యేసు గనక మరణం నుండి తిరిగి లేవకపోయి ఉంటే గనక క్రైస్తత్వానికి జీవం లేకపోయేదేమో. ఈరోజు క్రైస్తవంలో గొప్ప జీవం ఉంది. అందుకొరకే ఎన్ని లక్షల మంది, కోట్లాది మంది ఈ క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలని కంగణం కట్టుకున్న వాళ్ళొక ప్లాన్, తంత్రాలు, కుయితి అన్నిటినీ దేవుడు లయపరిచి ఈరోజు సంఘం విస్తరించినట్టుగా పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఈ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు, తండ్రి మనకు ఆ కుమార్ని ఇచ్చాడు కనుక ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా ఆశ్రయించబోతున్నాడు. పునరుద్ధానపు శక్తి మిమ్మల్ని ఆవరించబోతున్నాయి. రోమపత్రిక 8:11 ప్రకారం క్రీస్తును మృతుల నుండి లేపిన ఆత్మ సావునకు లోనైన మీ శరీరాన్ని ఖచ్చితంగా జీవింపచేయబోతున్నాయి. మీకు ఆత్మీయంగా పడిపోయిన వారు లేవబోతున్నారు, రోగులు బాగుపడబోతున్నారు. ఇంకా అనారోగ్యంతో, అస్వస్థతతో, అనేక రకాల సమస్యలతో పోరాటంలో ఉన్న వాళ్ళందరికీ పరిపూర్ణమైన విడుదల కలగబోతుంది. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 91:15. దేవుడు ఈ మాటను దీవించిన గాక. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4 వచనాన్ని మనము చదివితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన రాయబడి ఉంది. క్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగింది. వాటిలో ఒకటిని ఈరోజు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడ్డాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 2-4 వచనాలు చదివితే, ఉదయకాలమున సూర్యుడు ఉదయించినప్పుడు సమాధి యొద్దకు కొంతమంది స్త్రీలు వచ్చారంట. వచ్చి యేసుని వెళ్ళి చూడాలనుకుంటున్నారు. యేసు పునరుద్ధానం పొందాడా లేదా అని వాళ్ళు పరిశీలన చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. నిశ్చయిత చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే యేసు ఆల్రెడీ తన పునరుద్ధానం పొందుతానని వాగ్దానం చేశాడు. 3వ దినమున మరణం నుండి తిరిగి లేస్తానని వాగ్దానం చేశాడు. సో ఎంతో ఆశతో, క్యూరియాసిటీతో వాళ్ళు సమాధి దగ్గరికి వస్తే నిరాశ ఎదురైంది. ఏంటంటే ఆ సమాధి ఎదుట పెద్ద రాయి ఒకటి, అడ్డుబండ ఒకటి కనబడింది. సో వాటిని తొలగిస్తే పోతే కాదా అని చెప్పి అనుకున్నారు. తొలగించడానికి ఆ స్త్రీలు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఎవరు మన కోసం ఈ రాయిని దొర్లిస్తారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ రాయి దొర్లించబడ్డాన్ని చూశారు. అవును, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఈరోజు మీ కొరకు చేసే కార్యం ఏంటంటే, మీ లైఫ్లో, మీ జీవితంలో ఎంత పెద్ద రాయి అయినా సరే అవి దొర్లించబడబోతున్నాయి. మీకు దేవునికి అసాధారణమైన, అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ ఇంత పెద్ద రాయిని అంతమంది కలిసి దొర్లించకపోయినా యేసు మరి క్షణంలో దొర్లించేస్తాడు. దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతోమంది చేయలేని పనిని దేవుడు చేయగలుగుతాడు. ఎంతోమంది చేయలేని పనిని దేవుడు చేయగలుగుతాడు. దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన ఏదైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేయగలుగుతాడు. ఈరోజు మీ రాయి ఏంటో చెప్పండి. ఆ రాయి ఈ పునరుద్ధాన నాడున దేవుని యొక్క మహా గొప్ప శక్తితో దొర్లించబడబోతున్నాయి. నేను వాక్యం నుండి కొన్ని రాయిని మీకు చూపిస్తాను. దీనిలో ఏదైనా ఒక రాయి మీ జీవితంలో ఉంటే, లేకపోతే అన్ని రాళ్ళు ఉంటే ఈ అడ్రాయి తొలగించబడబోతున్నాయి. మొదటిగా పాపము ఒక అడ్డుగోడకు పోల్చబడ్డాయి, ఒక రాయికి పోల్చబడ్డాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా ఉన్నాయని రాయబడి ఉంది. ఈరోజు ఆ అడ్డుగోడ, ఆ పాపము తొలగించబడబోతున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు జయించలేని ఎటువంటి పాప శోధన ఉన్నా దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఈరోజు ఆ అడ్డుగోడ తొలగించబడబోతుందని ప్రభు చెప్తున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది. కీర్తన 145:18
మీరు మొరపెడితే చాలంటే ఆయన మీకు సమీపస్తుడు అయిపోతాడట. ఈ యొక్క కృపాయుగంలో అయితే దేవుని బిడ్డలారా, కృప పైన ఆధారపడుతున్న మన జీవితంలో యేసుక్రీస్తు రక్తమే మనల్ని తండ్రికి సమీపస్తులుగా చేస్తాయని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు పాపాన్ని జయించే ఒక అభిషేకం, పాపాన్ని జయించే దేవుని ఆత్మశక్తి మీలో క్రియ చేయటం ప్రారంభించడాన్ని మీరు చూడబోతున్నారు. రెండవదిగా దేవుని బిడ్డలారా, అపూర్వ దినాల్లో ఈవెన్ ఇప్పుడు కూడా విగ్రహాలను దేనితో చేస్తారంటే రాళ్లతో చేస్తారు. అది ఏ రకాల బొమ్మ అయినా సరే. ఈవెన్ కొంతమంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారో తెలుసా, యేసు ప్రభువుకు ఒక రూపం చేసి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, మరియమ్మను బొమ్మ చేసి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ బొమ్మలన్నీ రాళ్ళతో చేయబడిందనమాట. ఈ యొక్క విగ్రహారాధన దేవుడు అసహించుకుంటున్నాడు. అందుకొరకే 1 యోహాను 5వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు విగ్రహాల జోలికి వెళ్ళకండి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు కూడా మీ జీవితంలో ఏ విగ్రహాలు ఉన్నా దాన్ని తొలగించుకోవాలి. దేనైతే మనం ఎక్కువ ప్రేమిస్తున్నామో, దేవుడి కంటే ఎక్కువ దేనైతే ప్రేమిస్తున్నామో అది విగ్రహాలతో సమానం. 1 యోహాను 5వ అధ్యాయం 21వ వచనంలో మీరు చదవండి, ఎంతో స్పష్టంగా రాయబడింది, బిడ్డలారా విగ్రహాల జోలికి వెళ్ళవద్దు, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని రాయబడి ఉంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కంటే మనం దేనైనా ఎక్కువ ప్రేమిస్తే అవి కూడా విగ్రహాలకు సాదృశ్యం. ధనాపేక్ష జోలికి వెళ్ళవద్దు అంటూ దేవుని బిడ్డలారా మరి అక్కడ విగ్రహాల గురించి రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? మూడవదిగా మన జీవితంలో కనబడేది ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్షని విగ్రహారాధన. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి 5-6 వచనంలో రాయబడి ఉంది, విగ్రహారాధన అయినా ధనాపేక్ష. మూడవది విగ్రహం ఏదంటే ధనాపేక్షని విగ్రహం. దేవుని బిడ్డలారా, డబ్బు అందరికీ కావాలి, కానీ అయితే డబ్బు మీద మోహం ఉండకూడదు. బైబిల్లో రాయబడి ఉంది 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ధనాపేక్ష అనే విగ్రహారాధన. సో ఇటువంటి రోగం అనేది రాయి కావచ్చు. చూడండి, కిడ్నీలో కొంతమందికి రాయి ఉండటం వలన ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే లివర్లో స్టోన్ ఉంది అంటున్నారు. ఇలాగా దేవుని బిడ్డలారా, ఏ రూపంలో అడ్డుగోడలు ఉన్నా, దేనికి అడ్డుగోడలు ఉన్నా, మీ భవిష్యత్తు గురించిన అడ్డుగోడలు ఉన్నా ఈరోజు అవి తొలగించబడబోతున్నాయి. మీకు క్షేమం కలగబోతున్నాయి. పునరుద్ధరణలు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే రాయి దొర్లిస్తాను అంటున్నాడు. రాయి దొర్లించబడతాయి అంటున్నాడు. ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలు తొలగించబడబోతున్నాయి. దేవుడు ఈ మాటలు దీవించనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, యేసు నామములో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అడ్డుగోడను తొలగించండి ప్రభా. యేసు నామములో అడ్డుగోడ తొలగిపోను గాక. ఎవరెవరి చేతుల్లో అడ్డుగోడలు ఉన్నాయో, ఆయా బంధకాలు ఉన్నాయో, అయ్యా తండ్రి బండ ఉన్నాయో, యేసు నామములో తొలగించండి. యేసు నామములో తొలగిపోను గాక. పునర్ధానుడైన దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే తొలగించబడ్డ గాక. ఇప్పుడే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ.